రవి గారు ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ గారు. సార్ ఏంటి ఏపీలో చంద్రబాబు నాయుడు గారు పవర్ పెరిగిందా? అమరావతి ఏ హబ్గా అభివృద్ధి చేయనున్నారా? 85,000 కోట్ల పరిశ్రమలకు భూములు కేటాయించనున్నారా? పెద్ద ఎత్తున అమరావతి అనే అంశం అనండి, పోలవరం అనే అంశం అనివ్వండి, హంపసై మీద ఉన్నది, మరొక వెంటిలేటర్ మీద ఉన్నదాన్ని మేము కాపాడుతున్నాం, ఒక కొలిక్కి తీసుకొస్తున్నాం, ఊపిరి పోస్తున్నాం అంటున్నారు సీఎం గారు. అంటే చంద్రబాబు నాయుడు పవర్ పెరగటం అన్నది ఈ మధ్య కూడా ఫీనిక్స్ పక్షిలాగా పైకి లేచాడని, ఇండియా టుడే దీంట్లో 5వ స్థానంలోకి వచ్చిందని. నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు భారతదేశంలో సీనియర్ ముఖ్యమంత్రుల్లో ఒకరు, కొనసాగారు, సర్వైవర్. సేమ్ ఈజ్ ఏ సర్వైవర్. అంతవరకు అంటే 78లో అయ్యాడు. వాస్తవంగా నేను మీడియాలోకి వచ్చే అప్పుడు ఆయన మంత్రి అయ్యాడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు. అయితే ఆయన రాష్ట్రాన్ని అంటు పెట్టుకొని ఉన్నాడు. కొంతమందిలాగా ఉదాహరణకు ములాయం లాలు, నితీష్ లాంటి వాళ్ళు కేంద్రంలో పదవులు నిర్వహించి ఈయన ఆ పని చేయలేదు, ఇక్కడే ఉండి ఏదో చేస్తున్నారు. అయితే సమస్య ఏమంటే మోదీ ప్రభుత్వం ఈయన 18 స్థానాల మీద ఆధారపడి ఉంది కాబట్టి చాలా చక్రం తిప్పుతారనే ఒక అంచనా ఉంది చూడండి. దీంతో చంద్రబాబు కూడా ఏకీభవించాడు. ఎందుకంటే దానికి ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో అది ఉంది. ఇప్పుడు ఉదాహరణకు నిన్న మీకు ఒక మాట చెప్పా, మహారాష్ట్ర ఎన్నికలు సాయంత్రం ఎగ్జిట్ ఫలితాలు, ఎల్లుండి అసలు ఫలితాలు. ఆ ఫలితాలు ఇటు వస్తే ఒక విధంగా ఉంటుంది, అటు వస్తే ఒక విధంగా ఉంటుంది. నరేంద్ర మోదీ ఇంతవరకు దేశంలో ఎవరిని కూడా ఆయన ఎదగనిచ్చి చేసిన పరిస్థితి లేదు. అంతిమంగా బీజేపీ వాళ్ళ పట్టు ఉండాలనేది ఇక్కడ ముఖ్యం. మీరు ఇంకోటి గమనించండి వర్మ, తెలుగుదేశం చరిత్రలో మొదటిసారి మిశ్రమ ప్రభుత్వం ఏర్పడాల్సి వచ్చింది. ఓకే, మిశ్రమ ప్రభుత్వం మొదటిసారి ఏర్పడింది. దీనికి ఉన్న ప్రాధాన్యత కూడా మనం గుర్తించాలి. రాజకీయాలు మాట్లాడినప్పుడు అన్నీ మాట్లాడాలి కదా. అంతా అయిపోయింది వన్ సైడ్గా చెప్పడం వల్ల ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన ఉండొచ్చు, అది అధికారంలోకి రావడానికి దోహదపడింది, బ్రహ్మాండంగా వచ్చింది. కానీ ఏది కావాలన్నా ఎంత బ్యాలెన్స్గా ఉన్నారు. అండ్ చెప్పక తప్పని పరిస్థితి ఏమంటే, అంటే మిశ్రమ ప్రభుత్వం అంటే 2014 కూడా వేరే వాళ్ళు ఉన్నారు కదా. ఏది కేంద్రంలో కాదు, రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్లో 2014 బీజేపీ ప్రభుత్వంలో బీజేపీ ఉంది, చాలా లాంఛనంగా ఉంది. వాళ్ళు 18 తర్వాత వెళ్ళిపోయారు. పైగా వాళ్ళు మాట్లాడితే మా ప్రభుత్వం కాదు, అప్పుడు కన్నా లక్ష్మణ్ ఆయన దాడి కూడా చేస్తుంది. మీరు అన్నది నిజమే, 2014లో కూడా మిశ్రమ ప్రభుత్వం ఉంది. 3వసారి ఆయన బీజేపీతో కలిశారు. బట్ అప్పటి మిశ్రమ ప్రభుత్వానికి ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిజమైన సంపూర్ణమైన అర్థంలో ఇప్పటిది ఇది మిశ్రమ ప్రభుత్వం. అది ఆధారపడింది కూడా కాదు, ఇది కూడా ఆధారపడలేదు సంఖ్య రీత్యా, కానీ రాజకీయ పొందిక రీత్యా చూస్తే ఆధారపడింది. అందరూ చంద్రబాబు నాయుడు మీద మోడీ ఆధారపడాడని చెప్తుంటే, చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ ఇద్దరు మోదీకి పాదాభివందనం చేయడానికి చేస్తున్నారు. ఓకే, వాళ్ళిద్దరు చాలా అనుభవజ్ఞులైన వాళ్ళు, అన్ని తెలిసిన వాళ్ళు. ఎందుకు చేస్తున్నారు? చేయకపోతే మోదీ ఆపుతున్నాడు. ఇది యాదృచ్ఛికంగా చేస్తున్నారా? ఒకసారి చంద్రబాబు నాయుడు ఎడిటర్స్ను, పార్టీస్ను, ఎడిటర్స్ అందరినీ పిలిచారు, అనలిస్టులను, ఏది తెలంగాణ ఉద్యమం అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని. ఆ రోజు అందరూ ఇలా వరండాలో బయట కూర్చొని కాసేపు ముందు పోర్టికోలో మాట్లాడుతున్నప్పుడు అప్పుడే మోదీ వచ్చి వెళ్ళారు హైదరాబాద్కు. ఆయనేమో అన్నీ అంటున్నారు, మీరు కదా స్టార్ట్ చేసింది అంటే, మరి మీలాంటి వాళ్ళు చెప్పాలి అంటే ఇవన్నీ నేను స్టార్ట్ చేశాను ఇవన్నీ అనే పద్ధతిలో ఉండేది. అది నిజం, అంటే చారిత్రకంగా. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ సమయంలో సంఖ్యరీత్యా ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలపరుస్తున్నప్పటికీ బీజేపీ యొక్క స్వభావం అది చూసినప్పుడు వాళ్ళు మిత్రులను అటే ఎదగనివ్వరు, నిలవనివ్వరు కూడా అనేది అయితే మనము తెలుసుకోక తప్పదు. కాబట్టి నేను భక్తి కొద్దో లేకపోతే బూస్ట్ కోసమో పదే చాలా శక్తి అంటే ఈరోజు ఒక పత్రికలో రాసిన మిత్రుడు కూడా నాకు బాగా తెలిసిన మిత్రుడు, ఎప్పటి నుంచో తెలుగు వాళ్ళు ఫాలో అయ్యే మిత్రుడు. ఆయన ఏమంటాడు అంటే, ఇది అందుకే నేను ఈ టాపిక్ తీసుకున్నాను, ఢిల్లీలో తెలుగు వాళ్ళ పలుకుబడి తగ్గిపోయిందని రేవంత్ రెడ్డి ఒకప్పుడు అన్నారు వచ్చిన తర్వాత. వెంకయ్య నాయుడు కూడా వచ్చేసాక ఏం లేదని. ఆ మిత్రుడు ఢిల్లీ రిపోర్ట్ రాసేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మళ్ళీ ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి, ఎన్డీఏ మోదీ హయాంలో ఇది ఉన్నారు. అంతకుముందు విజయసాయి రెడ్డి కూడా కొంత లాబింగ్ అవి ఇవి చేయగలిగేవాళ్ళు, కానీ ఆయన పద్ధతి వేరుగా ఉండేది. సో మళ్ళీ చార్నాళ్ళ తర్వాత ఢిల్లీలో తెలుగు పవర్, మిత్రుడు కృష్ణారావు పెట్టిన హెడ్డింగే ఢిల్లీలో తెలుగు పవర్. ఢిల్లీలో తెలుగు పవర్ అంత వచ్చిందంటే ఆయన ఒక మాట అన్నాడు దాంట్లో,
ఇద్దరికి పవర్ ఉంది, కానీ రేవంత్ రెడ్డిదేమో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లాంటిది, చంద్రబాబు నాయుడుదేమో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాంటిది అని తెలుగుదేశం. నా ప్రశ్న అంతా చంద్రబాబు నాయుడు నిజంగా ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా తెలుగుదేశం పార్టీని అంత ఏకఛత్రంగా నడిపే పరిస్థితి ఇప్పుడు ఉందా అంటే మటుకు అది సమయంలో ఆయన పార్టీ వాళ్ళకు కూడా అసంతృప్తి ఉంది. నిర్ణయాలు తీసుకోవడం మీరు అసెంబ్లీలో కూడా చూస్తారు. అసెంబ్లీలో ఒక పార్టీ నిన్న కూన రవికుమార్, జ్యోతుల నెహ్రూ, అంతకుముందు ఇంకొక ఇద్దరు వాళ్ళు అక్కడికక్కడ ప్రశ్నించడము చెప్పడము, ఇది కూడా చంద్రబాబు చాకచక్యం అని పొగిడే వాళ్ళు ఉన్నారు. ప్రతిపక్షం రావడం లేదు కాబట్టి తెలుగుదేశం వాళ్ళకే ప్రతిపక్ష పాత్ర కూడా ఇచ్చి వాళ్ళు కొంచెం ఈయన విష్ణుకుమార్ రాజు బీజేపీ, 4-5 పాలక కూటమి ఉన్నదే పాలక కూటమి కదా, ఆ సభ్యులే తీవ్రంగా మాట్లాడటము, వీళ్ళు చెప్పడము, రఘురామకృష్ణరాజు కూడా చెప్పడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి మెజారిటీ ఓవర్ హెల్మింగ్ మెజారిటీ, బట్ పొలిటికల్గా మటుకు అంత చక్రం తిప్పగలిగిన పరిస్థితి ఇప్పుడు లేదు. ఆ దేశంలో ఉన్న రాజకీయాల రీత్యా, రాష్ట్రం యొక్క అవసరాల రీత్యా ఆ వాస్తవాన్ని అయితే గుర్తించాల్సి ఉంటుంది. ఇంకా అమరావతికి కూడా వాళ్ళు ఇప్పటికీ నిధులు ఏమి ఇవ్వలేదు, అప్పే ఇస్తున్నారు. ఈ అప్పు గుర్తించండి సార్, ఈ అప్పు రాష్ట్రానికి రావాల్సినటువంటి ట్యాక్స్ ట్రాన్స్ఫర్లో కోత కోసుకోవడానికి కూడా వాళ్ళు షరతు పెట్టున్నారు. వచ్చే బడ్జెట్ కనిపిస్తుంది. అది రెండో విషయం. సరే, ఏఐ హబ్ చేస్తారో చేయొచ్చు. ఏఐ హబ్ అనేది ఏఐ ఉద్యోగాలు తగ్గిస్తుందని నిన్ననే ఎలన్ మస్క్, తర్వాత గూగుల్ బాస్ నిన్న అధికారికంగా ప్రకటించారు. సుందర్ పిచ్చే గూగుల్ ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గుతాయి అని చాలా స్పష్టంగా వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు మనం అనుకున్నట్టు పశ్చిమ దేశాలు అదంతా చర్చించినప్పుడు అక్కడ ఉద్యోగాలు భారతీయులను వెనక్కుపోవడానికి ఇది కూడా ఒక కారణం. కాబట్టి ఏఐ హబ్, డ్రోన్ హబ్ మంచిది, వెల్కమ్ చేద్దాం. అని అవి జాబ్స్కి ఎంత అనేది. ఇక చివరిది మీరు అన్న 85,000 కోట్ల పరిశ్రమలు, పెట్టుబడులు బాగా వస్తాయి. ఈరోజు అది కూడా ఉంది, 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఇదని. ఒకటేమో వీటిని తెప్పించడానికి మనం 40% రాయితీలు ఇస్తున్నాం, 46%. అపార్ట్ ఫ్రమ్ ల్యాండ్, ఇవన్నీ ఎన్ని గ్రౌండ్ అవుతాయి, ఎన్ని కావు, అవన్నీ మనం చూడాలి, అవ్వాలని మనం కోరుకోవాలి. కానీ వార్తలు ఇందాక నేను చెప్తున్నాను కదా మీకు, ఈ వార్త చూడండి. ఇది ఏపీలో అదానీ సంస్థకు ఆదినారాయణ రెడ్డి మనుషులు వెళ్ళి అక్కడ కుటుంబ సభ్యులు వెళ్ళి ఎదుర్కొని వాళ్ళని వెళ్ళి మాట్లాడొస్తే ఉద్రిక్తత ఏర్పడితే జమ్ముల మడుగు ఏపీలో అదానీ సంస్థ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయుల దాడి, మందలించిన చంద్రబాబు నాయుడు కూడా పిలిచి మందలించాడని. అంటే ఇక్కడ ఆశ్చర్యమేమి, అదానీ బీజేపీకి చాలా సన్నిహితం. అటు అదానీ ఇటు అంబానీ మధ్యలో ప్రధాని నేను ఎప్పుడు అంటూ అదానీని. మరి ఆయన సంస్థ మీద కూడా మాజీ మంత్రి పైడి కడప జిల్లా. ఇప్పటివరకు మనం చెప్పింది ఏంటి, కడప జిల్లాలో పెట్టుబడులు, ఇంకోటి వైసీపీ వాళ్ళకి ఆధిపత్యం, అది ఇదని. ఇక్కడ బీజేపీలో చేరిన మాజీ వైసీపీ ఈయన వెళ్ళి దాడి చేస్తే చంద్రబాబు నాయుడు పిలిపించి, లేకపోతే మనకు పెట్టుబడులు ఎక్కడ వస్తాయి. ఇలాంటి వైరుధ్యాలు చాలా చోట్ల వస్తున్నాయి, విశాఖ ప్రాంతంలో వస్తున్నాయి చాలా చోట్ల. ఇంకా చివరిది ఈయన చెప్పే పారిశ్రామిక విధానం దీనంతటి స్వాగతం చెప్తూనే ముఖ్యమంత్రి గారు ప్రకటించిన సభలో కూడా ప్రకటన చేశారు. ఆయన కార్మికులు వాళ్ళ హక్కులు రక్షణ అన్న మాటే లేదండి ఇన్ని లీకేజీల తర్వాత, ఇన్ని గొడవల తర్వాత. కాబట్టి ఈ మోడల్ ఉంది చూడండి, ఈ మోడల్ను కొంచెం సవరించాల్సిన, డెమోక్రటైజ్ ప్రజాస్వామీకరించాల్సిన అవసరం ఒకటి ఉంది. వ్యక్తిగా చంద్రబాబు నాయుడు నిలదొక్కుకోవడం, మళ్ళీ ముఖ్యమంత్రి కావడం అదొక సంతోషం. సో ఇంకా అయిపోయింది, ఫీనిక్స్ పక్షి చక్రం తిప్పుతారు. లేకపోతే ఇంకొకటి అంటే ఆయన నానా తంటాలు, ఆయన తంటాలు ఆయన పడుతున్నాడు అధికారం తెచ్చే సమస్యలతో. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. అప్పటి సిచ్యువేషన్కి ఇప్పటికీ సంబంధమే లేదు. పవర్ స్టార్ ఉన్నాడు, ఇప్పుడు పవర్లో పవర్ స్టార్ కూడా ఉన్నాడు. పవర్ స్టార్తో పవర్ పంచుకుంటున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు. ఆ పైన మరింత పెద్ద స్టార్కు మద్దతు ఇస్తున్నాడు ఆయన. సో వీళ్ళ మధ్యలో ఆయన చాకచక్యంగా ఎలా నెట్టుకురావాలని చూస్తున్నాడు తప్ప ఇంకోటి కాదు. పాత ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా చేసేటంత పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశానికి లేదు. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. రాజకీయ పరిస్థితి మారాక ఇంకా ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇంకా పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, పోలవరంకు ఇంత ఇస్తారు, అమరావతికి అప్పే. పోలవరం అనేది 2027లో పూర్తి అవుతుందని చెప్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఎన్నికల సంవత్సరం. ఇంకా అది ఎప్పుడు మొదలవ్వడమే వచ్చే జనవరిలో. చాలా తతంగం మిగిలింది. వాట్ ఐ మీన్ టు సే,
అది అయిపోయింది అన్న పద్ధతిలో మనం ఆలోచించటం, ఇంకా తిరిగేలేదు అనుకోవటం సరికాదు. ఆంధ్రప్రదేశ్ అవసరాలు, చంద్రబాబు సమస్యలు చాలా ఎక్కువగానే మిగిలి ఉన్నాయని అయితే మనం గుర్తించాలి. కేంద్రం నుంచి ఇంకా ఎక్కువ తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా ఇంతకుముందు ఆయనే కదా కాకినాడలో పవన్ కళ్యాణ్ ఆ గొంతు మళ్ళీ వినిపించాలి, మాకు ఇంకా కావాలి, మేము ఇంకా నిలదొక్కుకోవాలి అని. భలే ఇచ్చారు అని ఎప్పుడు చెప్తుంటే ఇంక మీరే చెప్పారు కదా అంటే ఎల్లుండి ఇదే ఇప్పుడు ఈరోజు పవన్ మాట్లాడిందే, ఇప్పుడు చంద్రబాబు పొగిడిందే, రేపు ఎదురిస్తారు వాళ్ళు. మీరే కదా చెప్పారు, మీరే శాసనసభ సాక్షిగా చెప్పారు, మీరే మమ్మల్ని మెచ్చుకున్నారు అని. కాబట్టి రాష్ట్రానికి రావాల్సింది చాలా ఉంది, జరగాల్సింది చాలా ఉంది. ఇవన్నీ బిగినింగ్ మాత్రమే. దిస్ ఈజ్ ఓన్లీ బిగినింగ్. ఈ బిగినింగ్లో కూడా బిగింపులు చాలా ఉన్నాయి. సార్ ప్రస్తుతం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, డొక్కా సీతమ్మ పేరు మిడ్ డే మీల్స్కి పెట్టారని చెప్పి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద. డొక్కా సీతమ్మ గౌరవనీయురాలు, ఆమె అందరికీ ఆ రోజుల్లో గోదావరి తీరాన్ని అన్నం పెట్టిన తీరు, స్వాతంత్ర యోధులు కూడా అక్కడికి వెళ్ళి తింటాం, ఇదంతా చెప్పుకుంటారా. పేరు చరిత్రలో అంతగా ప్రథమ శ్రేణికి రాని ఉపశ్రేణులు అంటారు, సైడ్ లైన్స్లో ఉన్న వాళ్ళలో ముఖ్యులని. ఒకలాదన రామకృష్ణ పుస్తకం కూడా రాశారు, చరిత్రలో ఉపశ్రేణులని. మంచిదే డొక్కా సీతమ్మ పేరు పెట్టడం, కానీ ఈ పేరు పెట్టడంతో పాటు ఆ పథకానికి సక్రమంగా జరపడం, వండి పెట్టే వంట లెక్కలను కూడా చూడటం, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ పథకం ఆ పాత్ర నిర్వహిస్తుంది, వీళ్ళు నిర్వహిస్తారు, వాళ్ళే తెచ్చుకోవాలి, ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి పేరు పెట్టినందుకు సంతోషం, దాని ప్రకారం చేయాలి. ఇంకొకటేమో ఆమె అన్న దానం చేశారు, ఇదేమో రేపటి తరానికి చదువు చాలా అవసరం కాబట్టి తిండి కలిగితే కండ కలదు అన్న గురజాడ సిద్ధాంతం ప్రకారం ప్రభుత్వం ఒక బాధ్యతగా దీన్ని తీసుకొస్తుంది. ఎన్జి రామచంద్రను, ఎన్టీ రామారావు ఇద్దరు ఈ పథకంతో బాగా ముడిపడినటువంటి మనుషులు, బాగా తీసుకెళ్ళిన వాళ్ళు. నిజానికి రామారావు అధికారంలోకి రాకముందే ఇది పార్టీ పెట్టిన కొత్తలోనే ₹2 కిలో బియ్యం మధ్యాహ్న భోజన పథకం అంటే రెండు ఆకర్షించి విజయభాస్కర్ రెడ్డి ఆయన కంటే ముందు హడావుడిగా మొదలు పెట్టేశాడు. ₹101.95 బియ్యం భోజనం కూడా. సార్ ఏపీ ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? మళ్ళీ ఏమైనా స్వరం పెంచబోతున్నారా? ఏంటి అప్పుడే ఉద్యోగులు ప్రభుత్వంపై తిరుగుబావుట? అంటే రెండు విషయాలండి, తిరుగుబాటు దాకా కాదు కానీ జరుగుబాటు తగ్గిన మాట మాత్రం నిజం. శాసన మండలిలో మనం బొత్స ఋషికొండ ఇవన్నీ మాట్లాడాం, కానీ పీడీఎఫ్ ఎమ్మెల్యేలు ఐ వెంకటేశ్వరరావు కానీ లేకపోతే కేఎస్ లక్ష్మణరావు కానీ అంతకుముందు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కానీ మాకు ఇచ్చిన చాలా హామీలు నెరవేరలేదని. ఒక 8 లక్షల మంది ఉంటారండి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతరమైన వాళ్ళు. ఈ అవుట్ సోర్సింగ్ ఇట్లాంటి ఉద్యోగులు వీళ్ళు ఒక 2 లక్షల మంది ఉంటారండి. వీళ్ళు కాకుండా ఇంకా రకరకాల వాళ్ళు ఒక 4.5 లక్షల మంది ఉన్నారండి. వీళ్ళకి సంబంధించి జగన్ ప్రభుత్వం చాలా అన్యాయాలు చాలా మిగిలిపోయాయి. ఇవ్వనివి పిఆర్సీ 11వ పిఆర్సీ అది అమల్లోకి రానేలేదు. ఇప్పుడు బడ్జెట్ ప్రసంగంలో ప్రధానమైన ఫిర్యాదు ఏమంటే అసలు ఉద్యోగుల గురించిన మాటలు ఏం లేవు దాంట్లో. 11వ పిఆర్సీ అనేది మట్టి కొట్టుకుపోయిన తర్వాత 12వ పిఆర్సీ పెట్టడం అనేది జరగాలి కదా న్యాచురల్గా. ఆ ప్రసక్తి కూడా మా ఊసు లేదు అన్నది వాళ్ళు చేసిన ఫిర్యాదు. అలాగే మీరు చూస్తారు కదా, ఈరోజు తెలంగాణ హైకోర్టు నిన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయకూడదని తీర్పు కూడా ఇచ్చింది. ఏమవుతారండి, వేల మంది లక్షల మంది అనేక కష్టాల మధ్య యువత మమ్మల్ని గ్యారంటీ చేస్తారు అని నమ్మి పర్మనెంట్ చేస్తారని ఎన్నో కష్టాలు ఓర్చి వాళ్ళు ఇల్లు వాకిలి వదిలి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళందరినీ ఒక్కసారిగా అసలు కోర్టు అంతా హడావుడిగా తీర్పు ఇటు నాకు అర్థం కాదు. ఇటువైపు ఉండాలి కానీ ప్రజాస్వామ్యం వైపు. సరే దాని సంగతి పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో ఇంకో ప్రత్యేకమైన సమస్య కాంట్రాక్ట్ వాలంటీర్లు. ఈరోజు ఆ మంత్రి వీరాంజనేయులు గారు అనుకుంటా, ఆయన బాంబు పేల్చాడు. ఏమని అసలు ఉద్యోగులే లేరన్నాడు. ఇప్పుడు గజం మిథ్యా, పలాయనం మిథ్యా అని వాలంటీర్లు మిథ్యా, వాళ్ళ ఉద్యోగాలు మిథ్యా అంటే గ్రామసీమల్లో ఏర్పడిన ఈ 2.5 లక్షల మంది దాని మీద ఏదో బతకడము అలవాటు అయినటువంటి వాళ్ళు ఏమవ్వాలి? వాళ్ళు సేవలు చేశారు కదా, వాళ్ళేం ఖాళీగా కూర్చోలేదు కదా. వైసీపీ వాళ్ళని దుర్వినియోగం చేసిందని మీకు విమర్శ ఉండొచ్చు, దాన్ని మీరు చక్కదిద్దొచ్చు. అలాగే మీరు ₹17 ఆడ 5,000 కాదు మేము 10,000 ఇస్తామన్నారు, వెట్టి చాకరీ చేయించుకుంటుందన్నారు. ఇవన్నీ అన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు అది. ఇప్పుడు ఆయన ఏమన్నారు అంటే 2023లో
జగన్ ప్రభుత్వం దాన్ని రెన్యూవల్ చేయలేదు, పునరుద్ధరణ చేయలేదు. చేయనప్పుడు మేమేం చేయాలి అనేది ప్రశ్న. వాళ్ళు చేయకపోతే మీరు చేయండి. వాళ్ళు చేయలేదనే పేరుతో మీరు తొలగించడానికి దాన్ని ఒక సాధనంగా చేసుకుంటే యువత కదండి, వాళ్ళందరూ గ్రామీణ యువత, పేద మధ్యతరగతి దళితులు, వీళ్ళందరూ ఆ పిల్లల మీద ఎందుకు అసలు ఇప్పటి వరకు వాళ్ళని సస్పెన్స్లో పెట్టడం, టెన్షన్ పెట్టడం ఒక పొరపాటు అయితే ఇప్పుడు దాదాపు నెగిటివ్ టోన్ ఒకటైతే అనిపిస్తుంది. ఉద్యోగులే మీరు లేరు, మేమేం చేద్దామంటే బాధ్యత లేదంటున్నారు. వాలంటీర్ల పట్ల ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా? జగన్ ప్రభుత్వం పోయి బాధ్యత లేకుండా వాళ్ళని రెన్యూవల్ చేయలేదని ఒప్పుకుందాం. వాళ్ళు పాజిటివ్ సర్వీస్ చేశారు అన్న విషయాన్ని మనం గుర్తించట్లేదా? ఎలాగో రేపు అవసరం లేదా అంత తక్కువ వేతనంతో అట్లా వచ్చి చేస్తూ ఉంటే. కాబట్టి వాలంటీర్లను కనుక వీధుల పాలు చేసి అస్సలు లేదు అనే వైఖరి తీసుకుంటే తప్పకుండా అది నెగిటివ్ బెడిసి కొట్టేటటువంటి వ్యవహారం అవుతుంది. ఇప్పటికే గ్రామాల్లో ఏది ముఖ్యంగా వృద్ధులు కాస్త ఆధారపడేవాళ్ళు, వాళ్ళకు ఒక పద్ధతి ఉంది. సర్టిఫికేట్ కావాలన్నా వాళ్ళు తెచ్చిపెట్టేవాళ్ళు, డబ్బులు కావాలన్నా వచ్చి చెప్పేవాళ్ళు. అందుకని ఉద్యోగులు, వాలంటీర్లు, పోలీసులు అన్నారు అందరికంటే. ఇది కూడా జగన్ గురించి చెప్పాలి. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాకముందు కూడా పోలీసులకు ఆఫ్ ఇవ్వాలి, పోలీసులకు ఇవన్నీ అదేం పరిష్కారం కాలేదండి. ఇప్పటి వరకు కూడా ఉద్యోగుల పోలీసుల సంఖ్య చాలా తక్కువ. నిన్న అది కూడా కౌన్సిల్లో వచ్చింది. పోలీసులకు వాళ్ళ సరెండర్ లీవ్లు ఇవ్వలేదు, వాళ్ళేమో పనిచేయాలి ఆదివారాలు కూడా. వాళ్ళ సరెండర్ లీవ్ కూడా వాళ్ళు క్యాష్ చేసుకొని ఇవ్వట్లేదండి. మళ్ళీ ఇప్పుడు మొత్తం రాజకీయాలు పోలీసుల చుట్టే తిరుగుతాయి. మీరు ఎంత ఆశ్చర్యం గమనించండి. ఆ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం ఉన్నా పోలీసులు మీరు వాళ్ళ ప్రైవేట్స్ కాదు, వీళ్ళ ప్రైవేట్ కాదు, పోలీసులు అన్ని పార్టీలు బాగా ఉపయోగించుకుంటాయి. కానీ పోలీసులు అంటే మీరు సాధారణమైన కానిస్టేబుల్ కనకారావునో లేకపోతే కామయ్యనో గురించి ఆలోచించండి. ఎస్పీలు, డిఎస్పీలు మనతో పాటు మీడియాలో మాట్లాడేవాళ్ళు వాళ్ళు కాదు. వాళ్ళు కొద్దిమంది ఐపీఎస్లు, వాళ్ళ సంఖ్య మామూలు. పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళలో మహిళలు కూడా ఎంతోమంది ఉన్నారు. పోలీసులకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అందుకని ఉద్యోగుల సమస్యలు చాలా తీవ్రంగానే ఉన్నాయి. ఐ థింక్ చంద్రబాబు నాయుడు స్వయంగా దీని మీద దృష్టి పెట్టి కొంత సహేతుకమైన పరిష్కారాలు చెప్పకపోతే 35,000 కోట్లు బకాయి వర్మ జగన్ దిగిపోయినప్పుడు 35,000 కోట్లు ఉద్యోగులకు ఇవ్వాల్సినవి. ఇప్పుడు ఈ కాలంలో ఇంకో 11,000, 12,000 కోట్లు యాడ్ అయినాయి. ఇంకా మీరు ఏం చెప్తారు? మొత్తం మీద ఆ సంఖ్య 30 అంటే 45,000 కోట్ల దాకా ఉద్యోగులకు బకాయిలు ప్రభుత్వం పడినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కదా, అంతకుముందు నుంచి కంటిన్యూ అవుతున్నవి. కాబట్టి అడ్రస్సింగ్ ది ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ ఈజ్ ఏ మేజర్ ఇష్యూ. అది ఎప్పుడు ఎలా చేస్తారో తెలియదు కానీ సార్ ఉద్యోగాలు లేక అప్పుల పాలు అయిపోతున్నారని విద్యార్థులు కూడా అది చాలామంది అది ఎక్కువ దిక్కుచోసిన పరిస్థితి. ఏం చేయాలో తెలియదు, తినకుండా ఉండలేరు, ఉద్యోగం ఎక్కడ దొరికే పరిస్థితి లేదు. అప్పుల పాలు అయిపోతే అప్పుల బాధ భరించలేక ఎంతమంది ప్రాణత్యాగాలకు కూడా సిద్ధపడుతున్నారా అన్నది అదొకటి ఆందోళన కలిగి చాలా అండి. ఒక డిప్రెసింగ్ సిచ్యువేషన్ అండి. ఆర్థిక సంక్షోభము, సమస్యలు, జాబ్ క్రియేషన్ పెద్దగా జరగట్లేదు. ఇప్పుడు ఇంకా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ తెచ్చిన తర్వాత ఇంకా తగ్గే పరిస్థితి. చాలా వాటికి మోడర్న్ ఆధునీకరణ కావాలి యంత్రాలకు. దీనికి వ్యతిరేకం కాదు కానీ సింక్రనైజ్ కావాలి కదా ఉద్యోగ అవసరాలు, అవి జరగట్లేదు. ఇంకా వ్యవసాయ రంగంలో తెచ్చుకున్న వాళ్ళు కూడా మీరు చెప్తున్నట్టుగా ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి, ఇట్లాంటివి కూడా చాలా ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఇంతకుముందు స్కిల్ డెవలప్మెంట్ అనేది రకరకాల మలుపులు తిరిగింది. వాళ్ళకు స్కిల్తో పాటు ఆ స్కల్ అంటారు, ఆ పని కూడా పెట్టే విధంగా ఏదైనా చేస్తే చాలా బాగుంటుంది. లేకపోతే ఇది పెద్ద సమస్యగా మారుతుంది. పట్టణాల్లో ఒక విధంగా ఇంకోటి కూడా పనికి ఉపాధి పథకంలో కూడా పని దినాలు బాగా తగ్గిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. వర్కింగ్ డేస్ అంటే పని ఇవ్వటమే. కాబట్టి ఇప్పుడు రోడ్లు కూడా అండి, రోడ్లు వేయటం గురించి చంద్రబాబు కూడా చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఇన్ఫ్రా కల్పించడంతో పాటు వాళ్ళకి పనులు కూడా కల్పించాలి. ఇక్కడ పనులు కల్పించకుండా ఎక్కువ భాగం ఇట్లా ఏదో సులభంగా అయిపోతుందని చేస్తూ ఉంటే దానివల్ల చాలా ఆర్థికమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు బతకడం అస్తిత్వం, ఆర్థికం కూడా కాదు. ఇంకా పిల్లలు ఈ ఫీ రీయింబర్స్మెంట్లు, విధానాల్లో మార్పులు, ప్రైవేటు గవర్నమెంట్ వీటి మధ్యలో వచ్చిన ఒడిదుడుకులతో ఇదొక సమస్యగా ఉంది తీవ్రంగా. సార్ టీటీడీలో అన్య మతస్థుల సేవలకు ఫుల్ స్టాప్. ఇది కూడా మనం కొంచెం చర్చిస్తున్నాం, ఎందుకు వాళ్ళని తొలగించాలి.
ఇప్పుడు ఒకటి నేను సెంటిమెంటల్గా బీబీ నాచారి ఇట్లాంటి విషయాలు చాలా చెప్పాను, అది మళ్ళీ చెప్పను. కానీ ఉద్యోగంగా తీసుకుంటే కూడా టీటీడీ అనేది ఒక యజమాని, ఆ యజమాని కింద ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. ఆ యజమానిగా ఏమి మతంలో సెక్యులరే. ఇప్పుడు తిరుపతి కొండ మీద వెంకటేశ్వర స్వామి గుడిలో లేకపోతే రథోత్సవంలో బ్రహ్మోత్సవంలో ఇంకో చోట జరిగే ఈ మతపరమైన క్రతువులన్నీ రిలీజియస్ స్పిరిచువల్. మిగిలిన తిరుపతి కొండ మీద చెట్లు పెంచడం ఉంది, అన్య మతస్థులు అని అతన్ని మనం తొలగించాలండి. చెట్టుకు నీళ్లు పోసి ఒక చెట్టును పెంచినప్పుడు అలాగే అంతెందుకంటే రేపు టెక్నికల్గా ఏదైనా ప్రాబ్లం వస్తుంది, దాన్ని పరిష్కరించడానికి వచ్చేవాడు వాడు సమర్థుడే కాదా అని మనం చూస్తామా, లేకపోతే వాడు అంటే మరి ఈ మతంలో లేదా? అసలు ఆ విభజన ఎందుకండి? మనుషులు ఒకటి ఉద్యోగులుగా మనుషులుగా చూడాలి. మతపరమైన వాటిలో పెట్టకండి. మత విశ్వాసం ఉన్న వాళ్ళే మతపరమైన విశ్వాసమైన పనులు పూజ పురస్కారాలు ఎటు తిరిగి అక్కడ ఆ బ్రాహ్మణులు వాళ్ళే చేస్తారు. అక్కడేం వేరే వాళ్ళు వచ్చే ఛాన్స్ అక్కడేమి ఉండదు. ఏది ఈ మతంలో కూడా అన్ని కులస్తులేమో అక్కడికి వెళ్ళి పూజలు చేసేది అదేమి ఉండదు. కాబట్టి ఏ కారణంతో రాజ్యాంగంలో ఉన్న ఏ నిబంధనతో మీరు ఒకసారి నియమించిన ఉద్యోగిని వీఆర్ఎస్ ఇప్పిస్తామని ఎలా అంటారు? మీరు పైకి అనొచ్చు వీఆర్ఎస్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఒకసారి మీరు వీఆర్ఎస్ అనేది మెడ మీద కత్తిలాగా పెట్టిన తర్వాత ఏ క్షణానైనా నన్ను పిలిచి వెళ్ళమంటారు, బదిలీకి ఇమ్మంటారు అనే ఒక అభద్రత అక్కడ చోటు చేసుకుంటుంది కదా. ఏంటి దానికి ప్రాతిపదిక? నాన్ రిలీజియస్ యాక్టివిటీ, నాన్ రిలీజియస్ సర్వీసెస్లో నుంచి ఒక డ్రైవర్ను, ఒక మెకానిక్ను, ఒక గార్డెనర్ను, ఒక తోటమాలిని, లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి భారతదేశంలో ఎప్పుడో పాకి పిల్ల అని లేకపోతే ఇట్లాంటివి అన్టచబుల్ అని ఆయన రాసిన నవల ఏది ముల్క్ రాజ్ ఆనంద్, అప్పటి నుంచి చూస్తే ఆ సెక్షన్స్ అంటే ఇక్కడ ఏం జరగబోతుంది? ఇది చాలా తీవ్రమైన ఒక అంటే వాళ్ళు చెప్పే వర్షం ఏంటంటే ఇక్కడ కుట్ర జరుగుతుంది, అన్యమత ప్రచారాలు చేస్తున్నారు, ఎక్కడా లేనట్టు ఒక సిస్టమ్ ఇక్కడ డెవలప్ అవుతుంది, అది మనోభావాలను దెబ్బతీస్తున్నది. అందువల్ల ఇప్పుడు మీరు అన్య మతస్థులను కుట్ర చేస్తే వాళ్ళని పట్టుకొని ఎక్స్పోజ్ చేయండి, మీకు కూడా చూపించమనండి, మనం కూడా చర్చిద్దాం, ఖండిద్దాం. మీరు నిఘా పెట్టండి. ఇప్పుడు ఇంకోటి కదా, ఇప్పుడు తప్పులు చేసిన వాళ్ళందరూ అన్య మతస్థులు ఏం కాదే. ఇప్పుడు నేను మొన్న అన్నట్టుగా ఆయన అంటున్నారు, ఉదాహరణకు నేను హిందూ ధర్మం అని ఛానల్ పెట్టాలి అని అనుకున్నాను, కానీ ఒక కపట స్వామీజీ ఫోన్ చేసి దాన్ని పెట్టకుండా చేశాడు, అయినా నేను ధైర్యంగా పెట్టానని. సంతోషం. కానీ ఆ కపట స్వామీజీ ఏమి అన్యమతస్తుడు కాదే. కాబట్టి మనిషి అనేవాడు తన ఉద్యోగానికి తను చేసే పనికి కట్టుబడి ఉంటాడా లేదా, విశ్వాసంగా ఉంటాడా లేదా అన్నది అది మతంతో సంబంధించిన సమస్య ఏం కాదు. అది వారి దీనికి సంబంధించిన మనసు తత్వానికి ధోరణికి. రెండోది మీరు చెక్ చేయండి, ఇంత నిఘా యంత్రాంగం ఇదంతా ఉండి సందేహించడం మొదలు పెడితే అది అక్కడ ముగుస్తుంది. నాన్ రిలీజియస్ అంటున్నాను నేను. పూజా పురస్కారాలు, మతపరమైన క్రతువులు వీటిలో మీరేం పెట్టాల్సిన అవసరం లేదు. మిగిలిన ఒక తోటమాలి, ఒక రోడ్డు ఊడ్చేవాడు, ఒక పారిశుధ్య కార్మికుడు, వాళ్ళ మీద అంత పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. ఇంత చేసి నిన్న ఐ థింక్ టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే ఎందులోనో రాసిన ప్రకారం 7,000 మందిలో 300 మంది ఉన్నారు అంటున్నారు అందులో ప్రాథమికంగా. ఇప్పటికే 2 సార్లు హైకోర్టులో వీళ్ళు కేసులు వేశారు. మరి అయినా కానీ ఎందుకు రాలేదండి? 2-3 సార్లు ఈ సమస్య చర్చకు వచ్చింది, కోర్టులకు వెళ్ళింది. ఎక్కడైనా కానీ కోర్టులో మీరు నియమించడానికి వీలు లేదని నిషేధం పెట్టాయా? లేదు నియామక ఉత్తర్వుల్లో మీరు అలా పెట్టారా? పెట్టి తీసుకున్న వాళ్ళని పక్కన పెట్టండి, వేరే పనులు చేయించండి. ఇప్పుడు ఒక మైక్ బాగ్ చేసి ఆయన ఉంటాడు, దాంట్లో ఇప్పుడు ఒక యాక్టర్ ఉంటాడు, అతన్ని పాత్ర పనికి వస్తుందంటే మీరు చేయిస్తారు కదా. ఇప్పుడు రాయలసీమలో మా చిన్నప్పుడు అల్లా బక్ష్ ఉండేవాడు, కృష్ణుడి పాత్రకు పెట్టింది పేరు అల్లా బక్ష్. ఓకే, ఉదాహరణకు కృష్ణుడు చనిపోయిన కేతు విశ్వనాథ్ రెడ్డి ఒక కథ రాశాడు, అమ్మవారి నవ్వు అని. ఆ బొమ్మ చూసిన తర్వాత తప్పకుండా ఇది వేసిన వాడు చాలా మహాభక్తుడే ఉంటాడు, ఎంతో నమ్మకం ఉంటే తప్ప కుదరదు అది ఇది అంటారు. తర్వాత కాదని తేలుతుంది. ఇవన్నీ చాలా ఉన్నాయి. నేను మత విశ్వాసాలను, పూజాధికాలు, ప్రార్థన వాటిని మీరు గౌరవించండి, అది వేరే విషయం. కానీ ఇతర అంశాల్లో పైగా తీసుకున్న వాళ్ళను కొత్తగా తీసుకునేటప్పుడు మేము ఏదో చేస్తాము అంటే వేరే విషయం. తీసుకున్న వాళ్ళని వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపిస్తామనడానికి ప్రాతిపదిక ఏముంది? నీ పలానా మతం కాబట్టి నేను నమ్మట్లేదు అని అనడం ధర్మం సమంజసం? అసలు స్వామివారు ఒప్పుకుంటారా?
నేనైతే అనుకోను ఒప్పుకుంటారని. ఇంకోటి కూడా చెప్తున్నాము, వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అన్నప్పుడు ఈ అఖిలాండ కోటిలో అన్ని మతాల వాళ్ళు ఉంటారు కదా, ఉండరా? నమ్మిన వాళ్ళు అఖిలాండ అంటే ఇందులో టెక్నికల్గా ఇబ్బంది ఉంటుందండి ఏది ఈ అంశంలో. విఆర్ఎస్ అనేది అదేమన్నా సార్, విఆర్ఎస్ అనేది ఇప్పుడు విశాఖపట్నంలో కూడా విఆర్ఎస్ అంటున్నారండి వాళ్ళు. దాని పేరు వాలంటరీ, పేరుకు వాలంటరీ రిటైర్మెంట్ సర్వీసు. కానీ వాలంటరీ మీరు కాదు, మేమైతే ఏదో ఒక చేయక తప్పదు, నీ సంగతి నువ్వు చూసుకుంటే ఏం చేస్తావు వర్మ? ఒక ఉద్యోగం మీద ఆధారపడి వాడు బెనిఫిట్స్ ఏమి ఉండవండి ఏది విఆర్ఎస్లోనే. ఏది ఇచ్చినా వాడికి పని ఉండదు. రేపు పొద్దు నుంచి ఒకవేళ ఒక ₹1,00,000 ఎక్కువ ఇచ్చామని అనుకుందాము. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంగతే నేను చెప్తున్నాను కదా. వాళ్ళు ఒకవైపున మేము కంపెనీని కాపాడుతామని చెప్పుకుంటూ, ఇంకో వైపున కంపెనీ సైట్లో విఆర్ఎస్కు సిద్ధంగా ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి ఇట్లాంటివన్నీ రాస్తున్నారు. ఇప్పుడు నేనేమంటాను, ఇప్పుడు మీ ఇష్ట ప్రకారమే మిమ్మల్ని అడగమనే చెప్తాను, మీరు అడగేదే అడగమంటాను. కానీ నేను మిమ్మల్ని అడగనివ్వను కదా, నేను పొట్టుకు పెడుతుంటాను కదా. ఓకే, కాబట్టి పైన కూర్చున్నటువంటి లేదా అక్కడ నిర్ణయాత్మకమైన డెసిసివ్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళ మనస్తత్వం పంపించటం, ఇక్కడ మనల్ని ఉండనివ్వరు అన్న తర్వాత మీరు ఏం చేస్తారు? ఒక అభద్రతకు గురి కావట్లేదా? రెండోది మీరు ప్రభుత్వానికి ఒక విధానం లేదా, వాళ్ళని తీసుకుని ప్రభుత్వ ఉద్యోగులుగా చేరిన వాళ్ళు ఉన్నారు, డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు, రకరకాల వాళ్ళు ఉన్నారు. అసలు ముందు అక్కడ అవినీతిని అరికట్టి అనేక వ్యవస్థలను చక్కదిద్ది ఇవన్నీ చేసే బదులు ఇది ఎందుకంటే ఒకటే సమస్య. దీన్ని ముందుగా స్వాగతించిన వాళ్ళు ఎవరు? కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి గారు. మరి వాళ్ళు ఎందుకు దేశవ్యాప్తంగా ఒక చట్టం చేయకూడదు? ఏదో ఎవరిని తీసుకోకూడదు, మేము అందరినీ ఎందుకు చేయలేకపోతున్నారండి? ఇక్కడ ఏమీ ధర్మ సంకటం లేకపోతే చంద్రబాబు నాయుడు అధికారికంగా ఆయనే కదా నియమించారు. మరి చంద్రబాబు నాయుడు చాలా అద్భుతంగా ఉంది, నేను వెంటనే వీళ్ళందరినీ తొలగించడానికి ఏర్పాట్లు చేస్తానని చెప్పలేదే. పవన్ కళ్యాణ్ గారు స్వాగతించారు, ముఖ్యమంత్రి గారు ఇంకా ఏం మాట్లాడలేదు. వచ్చేపు ఆయన కూడా స్వాగతించవచ్చు, అందులో ఏమి. కానీ ఆ ఉద్యోగ భద్రత అయితే ఉండాలి కదా. ఇన్ని ప్రకటనలు పత్రికల్లో వస్తుంటే, రోజు మనం చర్చిస్తుంటే, ఆ 300 మందో 400 మందో వాళ్ళకి భరోసా ఇచ్చే మాట మాట్లాడారా? ఏమీ భయం లేదు, ఎవరి ఉద్యోగాలు పోవు, మేము వీళ్ళందరికీ తోడుగా నిలబడతాము అనే పాజిటివ్ స్టేట్మెంట్ మీరు ఎక్కడైనా చూసారా? నేను చూసినవన్నీ సందేహాలు పెంచే స్టేట్మెంట్స్, డౌట్ క్రియేట్ చేసే స్టేట్మెంట్స్ మాత్రమే, అభద్రత పెంచేవి. రెండోది దానికి ప్రాతిపదిక కూడా లేదు. యాజ్ ఐఎమ్ టెలింగ్ యూ, అక్కడ రకరకాల మఠాలు ఉన్నాయి, రకరకాల వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరిలో కొంతమందిని గుళ్ళల్లో కూడా రానివ్వలేదు. అన్నమాచార్యుడు ఘర్షణ పడి వాళ్ళని గుళ్ళోకి తీసుకుపోయాడు. అన్నమాచార్యుడిని కూడా పూర్తిగా తీసుకున్నారు లేదో ప్రశ్నే. అందుకనే వాళ్ళు దేనికి ఇప్పుడు కబీర్ ఉంటాడు. ఏంటి కబీరు? నాగేశ్వరరావు నాగార్జున ఇద్దరు పోటాపోటీగా పాట పాడతారు కదా సినిమాలో. ఆయన కబీర్ మనోడు అనుకోండి, సినిమాలో వచ్చింది. హిందీలో రామచరితమానస్ రాశాడు. ఏం చెప్తామండి, అది ఎవరు రాస్తే రాముడు మరి ఉత్తరాదిలో వాళ్ళకి తెలిసింది రామచరితమానసే. తులసిదాస్ అనుకోండి, కబీర్ కదా ఆయన శిష్యుడు. కాబట్టి నా ప్రశ్న అంతా ఒకటే, అన్య మతస్థులు అయితే వాళ్ళే కుట్రలు చేస్తున్నారు, కుట్రలు మీరు ఛేదించండి, బయట పెట్టండి. ఉద్యోగులకు ఇచ్చినటువంటి మాట కట్టుబడండి. నాన్ రిలీజియస్ యాక్టివిటీ అన్నదాన్ని మీరు మినహాయించండి. సార్, సోషల్ మీడియాపై మాజీ జేడీ కామెంట్స్ని ఎలా చూడాలి? ఈరోజు కదా, ఈరోజు ఆయన పత్రికలో వ్యాసం రాశారు సీరియస్ అని. ఇప్పుడు అలాగే ఉక్కుపాదం ఇట్లాంటివి వస్తున్నాయి. మీకు ఇంకొకటి కూడా జోడించండి కొంచెం. మన రామ్ గోపాల్ వర్మ గారు మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. నిన్న మీకు అడ్వాన్స్గా నేను సమాచారం చెప్పా కదా, పోలీస్ స్టేషన్లో హాజరు కాలేదంటే ఆయన ఊరుకోడు, ఆయన మళ్ళీ కోర్టుకు వెళ్తారు అని. ఆయన కోర్టుకు మళ్ళీ వెళ్ళాడు. అందులో ఏమన్నాడంటే 3rd డిగ్రీ ఉపయోగించే అవకాశం కూడా ఉందని రాశాడు అందులో. అంటే పోలీస్ స్క్రిప్ట్ రామ్ గోపాల్ వర్మకు ముందే తెలిసిపో కథ లీక్ అయినట్టుగా ఉంది. సో 3rd డిగ్రీ కూడా ఉపయోగించే అవకాశం ఉంది. అందువల్ల నాకు ఇది కల్పించాలి, ఈ పద్ధతిలో ఇంకొంచెం సమయం కావాలి, కోర్టు ఏం చెప్తుందో మనకు తెలియదు అనుకోండి, తప్పకుండా కఠినంగా వ్యవహరించాలి అనేది జేడీ లక్ష్మణ్ గారు చెప్పేటటువంటి విషయం. కానీ ఒకటి, ఆయన ఒక పార్టీ గురించి రాయలేదు, ఇంకొక భాగం ఆయన తీసుకోలేదు. అదేంటంటే దేశంలో ఎక్కడి నుంచి ఏ పార్టీలు ఉపయోగించో ఈ మతపరమైన అంశాలకు, కులపరమైన అంశాలకు కూడా వాటిని వేదికలుగా చేసుకుంటున్న పరిస్థితి ఒకటి.
అసభ్యమైన వాటిని కట్ చేయటం ఒకటి. వీటన్నిటికీ పరిష్కారంగా జేడీ లక్ష్మణ్ అని చెప్పేది ఏంటంటే ఆధార్ కార్డును అనుసంధానం చేయాలి అని. అన్ని వ్యక్తిగతమైన ఖాతాలు కావండి, వీటిని హ్యాండిల్ అంటుంటారు. నాకు కూడా తెలియదు, నేను కూడా ఇవన్నీ వాడుతూ ఉంటాను తెలుసు, కానీ హ్యాండిల్ అనేది ఏ అర్థంలో వాడతారో ఒకటే అనేకం వస్తాయో నాకు తెలియదు. కానీ ఉమ్మడి హ్యాండిల్స్ చాలా ఉంటాయండి వీటిలో, ఫేక్ అకౌంట్స్ కూడా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఏం చేసినా కానీ సోషల్ మీడియా అనే వాయిస్ అయితే ఉండాలి కదా, దాన్ని రక్షిస్తూ ఆ హక్కును కాపాడుతూ అదే సమయంలో దుర్భాషలాడిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. దానికి జరగాల్సింది ఏంటంటే చట్టబద్ధంగా వ్యవహరించటము, అవసరమైన ప్రతి సందర్భంలో జోక్యం చేసుకోవటము. అలా కాకుండా ఈ పార్టీ తరఫున ఆ పార్టీ వైసీపీఐ కోణము లేకపోతే టీడీపీ కోణము, జగన్ ఉన్నప్పుడేమో పట్టాభి అన్న మాటే చాలా తప్పుగా కనిపిస్తుంది. ఉదాహరణకు ఆయన తన అధికారిక ప్రసంగంలో ఆగస్టు 15 రిపబ్లిక్ డేనో ఏదో జరిగితే అందులో కూడా ఆయన దాన్ని ఉపయోగించాడు. ఇలా అంటున్నారు ముఖ్యమంత్రిని అని. ఇప్పుడు వాళ్ళు ఎవరిని అంటున్నారని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీరు జాతీయ స్థాయిలోకి మనం పోము. జాతీయ స్థాయిలో అయితే బీజేపీకి ఇతర పార్టీలకు ఒక పెద్ద సమస్యగా నడుస్తుంది. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని కూడా పరువు నష్టం దాని కింద లాగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ ఏం చెప్తారు? అన్నిటికీ అనుసంధానం ఆధార్ కార్డు అనేది సరే, పోలీస్ అధికారిగా దానికి ఉండే ఆధారం అది చెప్పడం, అది సలహా కూడా ఉందేమో నాకు తెలియదు. కానీ సమస్య ఒక్కదాంతో పరిష్కారం కాదండి. ముందు ఒక ప్రజాస్వామిక దృష్టితో దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. పార్టీలన్నీ కూడా దుర్వినియోగం చేయటం, సోషల్ మీడియా ఆర్మీలుగా మార్చి దీన్ని మాఫియా, అదే అన్నాను కదా, సోషల్ మాఫియా మార్చడం వల్ల ఈ సమస్య వచ్చింది. కానీ దానిగా ఏం తప్పులేదు. మీడియాను అది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఆ కత్తి హక్కులను అణచడానికి మటుకు ఉపయోగపడకూడదు. లక్ష్మణ్ గారు రాసిన దాంట్లో అన్ని విషయాలు బాగానే ఉన్నాయి, కానీ అది ఏదో అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ ద్వారా పనిష్మెంట్స్ ద్వారా పరిష్కరించగలుగుతాము అనేది ఉంది. సిబిఐ ఉన్నా కానీ ఎన్ని పరిష్కారం అయ్యేపటికి నేరాలు. కాబట్టి ఇక్కడ తీసుకోవాల్సింది పార్టీల దృష్టిలో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. తప్పు ఎవరు చేసినా తప్పే, మేము చేసినా తప్పే, వాళ్ళు చేసినా తప్పే. కానీ చాలా వరకు అది రావట్లేదు. చాలా వరకు ఒకరే చేశారు అన్న పద్ధతిలో రావటం వల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు సోషల్ మీడియా మీద చేయాలంటున్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వెరీ యాక్టివ్ ఇన్ ప్రమోటింగ్ సోషల్ మీడియా. సో ఆయన వల్ల ప్రేరణ పొందిన నడిచిన సంస్థలు కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనం ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఉండకపోయినా ప్రజాస్వామిక హక్కులు వేరు, ప్రజాస్వామికమైన సభ్యత అవతలానికి కూడా హక్కు ఉంది. ప్రజాస్వామ్యం అని మీరు ఎప్పుడైతే అంటున్నావో నీవు బూతులు తిట్టబడేవాడికి కూడా ఉంటుందని మీరు గుర్తించాలి. అది ఆ ప్రజాస్వామిక కోణం కూడా రావాల్సిన అవసరం ఉంది. అడ్మినిస్ట్రేటివ్గా ఏం తీసుకుంటారో తీసుకోవచ్చు. ఇంకోటి, దేశంలో అణచివేత ఎక్కువగా ఉంది. ఆ సమస్య చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆ లగచర్లలో ఏదో జరిగిందంటే వెంటనే ఇంటర్నెట్ ఆపేద్దాం అంటే అంత సులభం. మణిపూర్కి అసలు లేదు, కాశ్మీర్కు కొన్ని సంవత్సరాల పాటు ఇంటర్నెటే లేదు. ఇంకా సోషల్ మీడియా ఏముంది, అసలు మీడియానే లేదు. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టగానే సెన్సార్షిప్